హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. ప్రీవియస్ వీడియోలో స్కెచింగ్ ఇంకా స్టోన్స్ ఎలా స్టిక్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎంబోజింగ్కి కావాల్సిన మక్ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రీవియస్గా మనం రెడీ చేసుకున్న చాక్ పౌడర్ పేస్ట్ ఉంది కదా, ఈ వీడియో ఛానల్లో అవైలబుల్లో ఉంది. ఒకవేళ చూడని వాళ్ళు ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి. యాక్చువల్గా తంజావూర్ పెయింటింగ్లో 2 టైప్స్ ఆఫ్ మక్ పేస్ట్ని యూస్ చేస్తారు. ఫస్ట్ టైప్ వచ్చేసి బేస్ వర్క్ కోసం చిక్కగా లిక్విడ్ స్టేట్లో ఉండే విధంగా మిక్చర్ని రెడీ చేసుకోవాలి. అండ్ ఇంకా సెకండ్ టైప్ వచ్చేసి డిజైన్ వర్క్ కోసం కొద్దిగా థిక్గా పేస్ట్లా మిక్చర్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ బేస్ వర్క్ కోసం నేను మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ చాక్ పౌడర్ మిక్చర్కి 2 స్పూన్స్ అరబిక్ గమ్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా టీ స్ట్రైనర్లో మిక్స్ చేయటం వల్ల ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి ఫిల్టర్ అయిపోతాయి. అండ్ ఇంకా పేస్ట్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకున్న చాక్ పౌడర్ మిక్చర్ని ఇంకా అరబిక్ గమ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ ఎక్కడా కూడా అస్సలు వాటర్ని మిక్స్ చేయకూడదు. మనం 2:2 రేషియోలో తీసుకున్న చాక్ పౌడర్ మిక్చర్ని ఇంకా అరబిక్ గమ్ని మాత్రమే మిక్స్ చేయాలి. ఈ విధంగా చిక్కగా మిక్చర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బ్రష్ సహాయంతో మనం స్టోన్స్ స్టిక్ చేసుకున్న బార్డర్ ఏదైతే ఉందో దానిపైన అప్లై చేయాలి. యాక్చువల్గా ఈ పేస్ట్ని డైరెక్ట్గా ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా నేను చెప్పిన టైప్ 2 థిక్ పేస్ట్ ఏదైతే ఉందో దాంతో బార్డర్ని డ్రా చేసుకొని దాని లోపల ఈ మిక్చర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మిక్చర్ని మనం ఎక్కడెక్కడైతే 3D ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటున్నామో అక్కడ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఎంబోజింగ్ చేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి. ఇక్కడ నేను 3D ఎఫెక్ట్ కోసం మళ్ళీ అప్లై చేసిన దానిపైన సెకండ్ టైం కోట్ని అప్లై చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, థిక్ పేస్ట్ తోటి ఒక లైన్ డ్రా చేసుకొని అందులో ఫిల్ చేసుకోవాలి అని. ఆ విధంగా ఇక్కడ సెకండ్ కోట్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ కోట్ డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ని అప్లై చేస్తున్నాను. సెకండ్ కోట్ కూడా డ్రై అయిపోయాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టోన్స్ పైన కవర్ అయి ఉన్న చాక్ పౌడర్ మిక్చర్ని ఒక తడి క్లాత్ తీసుకొని రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ స్టోన్ ఏరియాని మాత్రమే రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. ఇక్కడతో బేస్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ థిక్ పేస్ట్తో కోన్ని యూస్ చేసి డిజైన్ వర్క్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.